హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు ఎపిసోడ్లో గాయత్రి శరణ్య ఇంటికి వచ్చి నెల గడిచింది. ఆ రోజే శరణ్యకి ఎవరో చెప్పారు వాళ్ళ ఇంట్లో ఒక చిన్న పోర్షన్ ఖాళీ అవుతుందని, అద్దె 3,000 అంతే అద్దె గాయత్రి ఎలా భరించగలదు అనిపించింది శరణ్యకి. అలా అని మన ఇంట్లో ఎంతకాలం ఉంచుకుంటాం శరణ్య, ఆ అద్దె మనమే కడదాం, ఆ అమ్మాయిని పంపించు, దగ్గరగా ఆఫీస్కి వచ్చి వెళ్తుంది అన్నాడు తేజ. శరణ్య కొద్దిసేపు ఆలోచించింది. తేజ అన్నది ఒక విధంగా కరెక్టే, ఎంతకాలం ఇక్కడ ఉంటుంది? అనిరుద్ధు అసలు వెళ్ళే ప్రయత్నం కూడా చేయడం లేదు. వెళ్ళమని చెప్పడం బాగుండదు. అతనికి తోడు ఈ అమ్మాయి కూడా భారమే. డబ్బు ఖర్చు అయినా పర్వాలేదు, కానీ బాధ్యత మీద పెట్టుకోవడం ఎంతవరకు సబబు? తేజ ప్రపోజల్ అంగీకరించింది శరణ్య. మర్నాడు అడ్వాన్స్ ఇవ్వడానికి నిశ్చయించుకున్నారు. ఆ రాత్రి డిన్నర్ టేబుల్ దగ్గర గాయత్రికి చెప్పింది శరణ్య, ఇల్లు దొరికింది, ఫస్ట్ నుంచి అక్కడ ఉండవచ్చు అని. గాయత్రి తల ఊపింది. ఆమెకి మనసులో మాత్రం భయం పాములా పాకుతుంది. మళ్ళీ తను ఒంటరిగా ఉంటే ఎవరు ఎలా అటాక్ చేస్తారో, ఎలా బతకాలో ఆమెకి దడగానే ఉంది. కానీ అలాగని వీళ్ళకి తాను భారం కాకూడదు అని అనుకుంది. అయితే ఆ విషయం విన్న అనిరుద్ధ్ మాత్రం బాధపడ్డాడు. మళ్ళీ అమ్మాయిని ఒంటరిగా ఎక్కడో ఉంచడం అతనికి నచ్చలేదు. అలాగని ఆ మాట అనలేకపోయాడు. మా శక్తి ఇంతే, నీకు కావాలంటే నువ్వు సాయం చేయి అంటారేమో అనిపించింది. అతనికి కూడా ఓ పక్క గాయత్రి అక్కడ ఎక్కువ కాలం ఉండడం సరికాదు అనిపిస్తుంది. కానీ ఆ అమ్మాయి అమాయకత్వం చూస్తుంటే మాత్రం కొంచెం జాలి వేసింది. అందుకే మౌనంగా ఉండిపోయాడు. అంతేకాదు, తను కూడా వచ్చి నెల దాటింది. షూటింగ్ అయిపోతే వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నాడు అనిరుద్ధ్. 2 రోజుల్లో డాక్యుమెంటరీ షూటింగ్ అయ్యింది. రఫ్ వర్షన్ ఆఫీస్లో కూర్చొని కంప్యూటర్లో వాళ్ళు చూస్తుంటే తను దూరంగా నుంచొని ఆసక్తిగా చూసింది గాయత్రి. ఈ విజయవాడకి ఇంత చరిత్ర ఉందా అనిపించింది. కృష్ణానది, దుర్గమ్మ గుడి, గాంధీ హిల్స్, మొత్తం విజయవాడని అలా చూస్తుంటే సరదాగా అనిపించింది గాయత్రికి. మరో 2 రోజులు ఇద్దరూ ఆఫీస్లోనే ఉన్నారు. ఎడిటింగ్, మ్యూజిక్ వగైరా పనులు చూసుకోవడంతో గాయత్రి అక్కడ ఉండకుండా శరణ్య ఫ్లాట్కి వచ్చేసింది. 1వ తారీఖుకి వచ్చింది. మంచి రోజు చూసి గాయత్రిని, బాబుని వాళ్ళ కోసం రెంటుకు తీసుకున్న పోర్షన్కి చేర్చింది శరణ్య. అక్కడి నుంచి 10 నిమిషాలు నడక ఆఫీస్కి. ఆమె ఇంటి ఓనరు ఇంట్లోనే బేబీ కేర్ సెంటరు నడిపిస్తుంది. బాబుని ఆమె దగ్గర వదిలేసి ఆఫీస్కి రావడానికి ఏర్పాట్లు చేసింది శరణ్య. ఉదయం 10ంటికి వచ్చి మధ్యాహ్నం 3:30కి వెళ్ళిపోవాలి. ఒక్కోసారి తేజ అవుట్డోర్ షూటింగ్స్కి వెళ్తే త్వరగా వెళ్ళిపోవచ్చు. గాయత్రికి ఆవిడ పట్ల కృతజ్ఞతతో పాటు మనసు నిండిపోయింది. ఏ జన్మలోనో ఈమె నాకు అక్కనో అమ్మనో అయి ఉంటుంది అనుకుంది గాయత్రి. బాబు వెళ్ళిపోయాక ఇల్లంతా బోసిపోయినట్టు అనిపించింది శరణ్యతో పాటు తేజాకి, అనిరుద్ధికి కూడా. బాబు ఇల్లంతా పాగుతూ కేరింతలు కొడుతూ ఆడుకుంటుంటే సందడిగా ఉండేది. మనం అర్జెంటుగా ఓ పని చేయాలి అన్నాడు తేజ ఆ రాత్రి శరణ్యని దగ్గరకు తీసుకుంటూ. ఏంటి బాబు అది? ఇంకా ఏదన్నా సోషల్ సర్వీసా? కాదు, మన సర్వీసా? అదోలా చూసింది శరణ్య. చెప్పనా అని కొంటెగా అడిగాడు తేజ. చెప్పు అంది శరణ్య. పిల్లల్ని కనేయాలి అన్నాడు తేజ. నువ్వు కనై, పెదాల మధ్య నవ్వు బిగపట్టి అంది శరణ్య. జోక్ కాదు, నిజం, సీరియస్గా చెప్తున్నా. ఇంకా పనిలో ఉండాలి. గాయత్రి బాబు వెళ్ళాక ఇల్లంతా బూసిపోయింది. మన బాబో పాపో అలా పారుతుంటే ఎంత బాగుంటుంది కదా అన్నాడు తేజ. బాగానే ఉంటుంది, కానీ ఇంకా ఒక్క 8 నెలలు ఆగితే నా సర్వీస్ రెగ్యులరైజ్ అవుతుంది. అప్పుడు మెటర్నిటీ లీవు, సిక్ లీవు అన్నిటికీ ఎలిజిబిలిటీ వస్తుంది. 8 నెలల? నో ప్రాబ్లం, మనం సీరియస్గా ప్రయత్నాలు మొదలు పెడితే ఈలోగా 8 నెలలు గడుస్తాయి. శరణ్య తేజ ఆరాటం చూసి నవ్వింది. చాలా ఆరాటంగా ఉందే అబ్బాయికి అంది తలతో అతని తల సున్నితంగా ఢీకొడుతూ. గబాల్న ఆమెను మీదకి లాక్కొని ముద్దులతో ఉక్కిరిబిక్కిరి చేస్తూ, అంతకన్నా ఇంకా ఆరాటం ఎక్కువగా అన్నాడు చెవిలో గుసగుసగా. ఆఫీస్ అకామిడేషన్లో పడుకున్న అనిరుద్ధ్కి
నిద్ర పట్టలేదు. అతనికి ఎందుకో పదే పదే గాయత్రి గుర్తొస్తుంది. లేదా తమలపాకు లాంటి సున్నితమైన శరీరం, చక్కటి కనుముక్కు తీరు, కలకలలాడే కళ్ళు, నెమ్మదిగా మాట్లాడే తత్వం. ఈ అమ్మాయి తనకన్నా చాలా చిన్నది అయిపోయింది. లేకపోతే ఇలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకుంటే జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది కదా. ఎంత బాగుంటుంది గాయత్రి. ఎందుకో ఈ మధ్య పెళ్లి చేసుకోవాలన్న కోరిక బలంగా కలుగుతుంది. కానీ 40కి చేరువవుతున్న తనని చేసుకోవడానికి ఎవరిష్టపడతారు అని కూడా అనిపిస్తుంది. తేజ అన్నాడు, ఈ రోజుల్లో అమ్మాయిలు చాలామంది 30 దాటాకనే చేసుకుంటున్నారు. తప్పకుండా నీకు మంచి అమ్మాయి వస్తుంది. పేపర్ యాడ్ ఇద్దాము అని. కానీ అనిరుద్ధే అందుకు అంగీకరించలేదు. తేజ శరణ్యాల అన్యోన్యత చూస్తుంటే ముచ్చటగా అనిపిస్తుంది. అందం, విద్య, హోదా, తెలివితేటలు, మంచి మనసున్న శరణ్య లాంటి అమ్మాయి దొరుకుతుందా? అందం, అణుకువ, సౌజన్యం, మూర్తిభవించిన గాయత్రి లాంటి అమ్మాయి దొరుకుతుందా? వీళ్ళిద్దరూ కాకుండా తన అభిరుచికి, ఆలోచనలకి విరుద్ధంగా ఉండే అమ్మాయి దొరుకుతుందా? అనిరుద్ పెదవుల మీద చిరునవ్వు మెరిసింది. బెడ్ లైట్ వెలుగులో గోడ మీద ఉన్న రవివర్మ చిత్రపటం చూస్తూ, ఎంత బాగుంది ఈ పటంలో అమ్మాయి. చిత్రకారుడి ఊహల్లో రూపుదిద్దుకొని కుంచెతో ప్రాణం పోసుకున్న సుందరి. ఇలాంటి అమ్మాయి భార్యగా లభిస్తే? అనిరుద్ధికి కొంచెం భయం వేసింది. ఎన్నడూ లేనిది ఈ మధ్య తన మనసు పెళ్ళి, భార్య మీదికి మళ్ళడం కాక కనిపించిన ప్రతి అమ్మాయిని తన భార్యగా ఊహించుకోవడం. నాకేదో అవుతుంది అనుకుంటూ నిద్రపోవడానికి కళ్ళు మూసుకున్నాడు అనిరుద్. ఇదండి ఈరోజు ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఈ ఎపిసోడ్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు ఎండింగ్ ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్.